ఇండియాలో టాప్లో ఉన్న ఫిలిం లిస్ట్లో ఇప్పుడు కల్కి 2898 ఏడి ఉంది. సో ఎందుకు ఈ సినిమా అంత స్పెషల్, దీని గురించి ఎందుకని అంత ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అండ్ ఓవర్గా అండ్ పాన్ వరల్డ్ అండ్ రికార్డ్స్ అని బ్రేక్ చేస్తుందని అందరూ ఎందుకు అంత యాంటిసిపేటెడ్గా ఉన్నారు. మ్యాక్సిమం ఇప్పుడున్న ఫిలిమ్స్లో మన ఇండియాలో టాప్లో కల్కి 2898 మోస్ట్ యాంటిసిపేటెడ్గా ఫిల్మ్గా ఉంది. ఫస్ట్ లిస్ట్లో అయితే మాత్రం పుష్ప కొన్ని ఫిలిమ్స్ అయితే ఉన్నాయి. వీటిలలో కల్కి ఎందుకని గేమ్ చేంజర్ ఆఫ్ ఇండియా అని అంటున్నారో తెలుసుకుందాం. హై గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏస్ ఎక్స్ప్లెయిన్. లెట్స్ కంటిన్యూ అవర్ వీడియో. సో కల్కి ఎందుకు అంత ఇంపార్టెంట్, కల్కి ఎందుకని ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చేంజ్ చేస్తుందని అందరూ అంత గట్టిగా నమ్ముతున్నారు. సో దీనికి సంబంధించిన స్పెషల్ 6 రీజన్స్ అయితే ఉన్నాయి. సో దాని గురించి అయితే మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ రీజన్, లెజెండరీ క్యాస్ట్. నిజం, దీంట్లో లెజెండరీ క్యాస్ట్ అంటే మామూలు క్యాస్ట్ లేదు. ఇండియాలో టాప్ మోస్ట్ స్టార్స్ ఉన్నారు. ప్రభాస్, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పడుకోని అండ్ టీక్యూ, నాని, విజయ్ దేవరకొండ, ఎన్టీఆర్, మున్నాల్ ఠాగూర్, ఇలా చాలా మంది, ఇంకా దిశా పటాని, ఇంకా చాలా మంది లెజెండరీ క్యాస్ట్ ఉంది. ఈవెన్ రాజమౌళి గారు కూడా దీంట్లో వేదవ్యాసుని రోల్ అయితే ప్లే చేస్తున్నారంట. క్యాస్ట్ అనేది చాలా ఫస్ట్ మెయిన్ థింగ్. ఇంకా సెకండ్ అనేది విఎఫ్ఎక్స్ కంపెనీస్. సో ఈ సినిమాకి ఎన్ని విఎఫ్ఎక్స్ కంపెనీస్ వర్క్ చేస్తున్నాయంటే 5 విఎఫ్ఎక్స్ కంపెనీస్ వర్క్ చేస్తున్నాయి. అవి కూడా ఏ ఫిల్మ్ కి ఇంత ముందు చేసాయో తెలుసా? డూన్ 1 కి, డూన్ 2 కి, గాడ్జిలా ఎక్స్ కాంగ్ కి అండ్ ఆక్వామ్యాన్ కి అండ్ గార్డియన్స్ ఆఫ్ గెలాక్సీ కి ఏ కంపెనీస్ అయితే విఎఫ్ఎక్స్ చేసాయో అవే కంపెనీస్ ఇప్పుడు ఈ మూవీ మీద వర్క్ అయితే చేస్తున్నాయి అనమాట. సో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు హాలీవుడ్ రేంజ్ లో విజువల్ ఎఫెక్ట్స్ అనేవి ఈ సినిమాలో ఖచ్చితంగా ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ మెయిన్, ఇది నాకు ఇష్టమైన మెయిన్ పాయింట్, తుంబాడికి సెట్స్ అయితే ఎవరైతే వేశారో అతనే సెట్ డిజైనర్ నితిన్ చౌదరి ఈ ఫిలిం కి సెట్స్ అయితే డిజైన్ చేస్తున్నాడు అనమాట. సో ఆయన ఎంత పర్టికులర్ గా పర్ఫెక్ట్ గా సెట్ అనేది డిజైన్ చేస్తాడంటే చాలా డీప్ గా అండ్ డెప్త్ ఎక్స్ప్లెనేషన్ తో చేస్తాడు. మాక్సిమం నాకు తెలిసి విఎఫ్ఎక్స్ అనేది అవసరం లేకుండా చేస్తాడు, అంత మంచిగా చేస్తాడు అనమాట. సో ఇంకొకటి మెయిన్ పాయింట్, కామిక్ కాన్ కి వెళ్ళడం. మన ఇండియా తరపు నుంచి ఫస్ట్ టైం ఒక ఫిలిం కామిక్ కాన్ కి వెళ్ళింది. కామిక్ కాన్ లోకి వెళ్ళడం అంత ఈజీ కాదు, అది కూడా మెయిన్ హెచ్ హాల్ లోకి వెళ్ళింది. సో ఆ హాల్లో ప్రెజెంట్ చేశారంటే కామిక్ కాన్ లో ఈ ఫిలిం ఏ రేంజ్ లో యాంటిసిపేటెడ్ గా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకొకటి, ఈ ఫిలిం సెట్స్ గానీ ప్రతి ఒక్కటి, దేనికి ప్రతి వస్తువు దీన్ని స్క్రాచ్ నుంచి డిజైన్ చేశారనమాట. సో దీని యొక్క థీరమ్స్ ని వాడి ప్రతి ఒక్కటి స్క్రాచ్ నుంచి అయితే డిజైన్ చేశారు. ఇంకొకటి మెయిన్ పాయింట్, డైరెక్టర్ నాగశ్విన్ గారు. సో ఈ ఫిలిం మీద 2017 నుంచి వర్క్ అయితే చేస్తున్నారు అనమాట. సో అంత రీసెర్చ్ చేసి ఈ స్టోరీని అయితే రాసుకున్నారంట. అండ్ సైన్స్ ఫిక్షన్ కాబట్టి సైన్స్ కి సంబంధించిన కొన్ని థియరీస్ దీంట్లో మాక్సిమం పాసిబుల్ అయ్యేలా అలా రాసుకున్నారంట. సో అంతెందుకు, మన ఈ మధ్యన ఆస్కార్ అవార్డు పొందిన నోలన్ ఉన్నాడు కదా, సో నోలన్ వాళ్ళ బ్రదర్ ఆయనే ఈ ఫిలిం గురించి, దీని మీద కాన్సెప్ట్ గురించి కామెంట్స్ అయితే చేశారు. వాళ్ళు ఇప్పుడు ఆ ఫిలిం కాన్సెప్ట్ అనేది చాలా బాగుందని. సో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఈ 6 రీజన్స్ వల్ల ఈ ఫిలిం మీద ఇంత కాన్ఫిడెన్స్ అయితే ఉంది, చాలా ఉంది. అండ్ ప్రమోషన్స్ అయితే కరెక్ట్ గా చేస్తే మాత్రం భారీ ఎత్తున రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. మోర్ ఓవర్ ఇంకొక విషయం ఏంటంటే, ఈ ఫిలిం అనేది 25+ లాంగ్వేజెస్ లో రిలీజ్ అవుతుంది. డైరెక్ట్ ఇది సబ్ టైటిల్స్ అవి కాదు, డైరెక్ట్ గా లాంగ్వేజ్ లోనే రిలీజ్ అయితే అవుతుంది. సో దానివల్ల మోస్ట్ యాంటిసిపేటెడ్ ఫిలిం గా ఉందన్నమాట. బాహుబలి తర్వాత ఏదైనా సరే స్క్రాచ్ నుంచి తీశారంటే ఈ సినిమాని బాహుబలి కంటే పెద్దదని కూడా చెప్పొచ్చు. జనాలకి కరెక్ట్ గా ఎక్కింది అనుకోండి, ఇది బాహుబలిని మించిన రికార్డ్ అయితే సృష్టిస్తుంది. పోతే మాత్రం ఇంకా పురుషులనే అవుతుంది. సో మీరేమనుకుంటున్నారు ఈ ఫిలిం దృష్టిలో? జూన్ 27న వస్తుంది. సో అయితే చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను. సో మీరేమనుకున్నారు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఫ్రెండ్స్ ఎవరు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ ఫిలిం ఎంత కలెక్ట్ చేస్తుందని మీరు అనుకుంటున్నారో చెప్పండి.